నిత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయ. నేటి యొక్క సూచన మాట యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క చిత్తము మన పక్షమున నెరవేర్చబడాలంటే ఆయనకు అనుకూలంగా జీవించడము ఎంతైనా అవసరం. ఏంటి ఆయన అనుకూలంగా అనగా ఆయన యొక్క ఆజ్ఞను వెంబడించడం. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన చివరి రాత్రి అప్పగించబడ్డ చివరి రాత్రి తన శిష్యులతో కలిసి మేడగది మీద వారి యొక్క పాదములను శుభ్రం చేసిన తరువాత వారు చెప్పిన ఒక చివరి మాట, మిమ్మల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నానో మీరును ఒకరినొకరు ప్రేమించుకునండి. ఇది మీరు ఎలాగ చేయడం వలన మీరు నాకు స్నేహితులు అవుతారు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఈ యొక్క సూచన మాట చాలా అవసరమైనది. అది కేవలము ఆశీర్వాదం అనే కాదు, కానీ అదే క్రీస్తు యొక్క సువార్త యొక్క ప్రాముఖ్యత. ఈ లోకముకు ప్రేమ అవసరం, ఈ లోకమునకు ఆదరణ కావాలి. అది ఎవరి వలన అంటే క్రీస్తు వలన నిజమైన ప్రేమ. అది దేవుడు మనకు అనుగ్రహించినాడు. క్రీస్తు ఎరిగిన మనము ఒకవేళ మనం ద్వేషించేవారు ఉండొచ్చు, మనం శపించేవారు ఉండొచ్చు, మనల్ని బాధించేవారు ఉండొచ్చు, మనల్ని భయపెట్టేవారు ఉండొచ్చు, అపహాసం చేసి హేళన చేసేవారు ఉండొచ్చు, కానీ మనము మాత్రము ఆయనను ప్రేమించాలి. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో దేవుడు వారిని ఆశీర్వదించును, వారికున్న బంధకాలను విడుదల చేయను. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ ఈరోజు క్రీస్తుకు అనుకూలంగా లేని పరిస్థితి మనలో ఉంటే, ఈ ఆజ్ఞ మనం వెంబడించలేకపోతే ఇదే క్షణము ప్రభుని అడుగుదాం. అయ్యా, నన్ను క్షమించండి, ఇగో నీ మాటకు లోబట్టకు సహాయం చేయండి. ఇదిగో నేను నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించే ఆజ్ఞ వెంబడించుటకు ప్రతి వాడిని ప్రేమించే మనసు నాకు దయచేయని ప్రభువుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కొందాలు, నీ బిడ్డైన వారు మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికున్న వేదన, వారికున్న బాధ, వారికి దుఃఖము తొలగించి నీ కృపాక్షేమలు దింపండి. వారు ఏదైతే కోరుకున్నారో ప్రతి కొరకు సిద్ధింపచేసి నీ హస్తాల్లో వారిని భద్రపరిచి బలపరచుకోమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ఆయన సూచన మాటకు లోబడి ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించండి. దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్.